మంచిది. ఈరోజు ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడి ఈ వర్తమానం మీతో పంచుకుంటూ ఉన్నాను. నీవన్ని విషయాల్లో గెలవాలి. ఎందుకు? అన్ని విషయాల్లో నువ్వు గెలవాలి. ఎందుకు? ఆల్రెడీ టైటిల్ మీరు చూసుంటారు కదా. మన తెలుగులో ఒక సామెత ఉంది, మీకు అర్థమయ్యే భాషలో, మన భాషలో చెప్తాను. ఏంటయ్యా సామెత అంటే, గెలిచినోడు గాడిద గురించి చెప్పిన గెలిచినోడు గాడిద గురించి చెప్పిన బహు గొప్పగా ఉంటుందట. ఓడినోడు బైబిల్ గురించి చెప్పిన బూతుగా ఉంటుందట. ఓడినోడు నీతి మాటలు చెప్పిన, మేలుకరమైన మాటలు చెప్పిన ఆ మాటలు విలువలేనివిగా ఉంటాయి అని పెద్దలు చెప్పే సామెత. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నిజం అని అంటే 100% నిజం కాకపోవచ్చు, కానీ దానిలో కొంత సత్యం ఉంది. గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగా ఉంటుంది. ఓడిపోయిన వాడు నీతి చెప్పినా అది బూతుగా ఉంటుంది. దీన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా అని అంటే కొంతవరకు అంగీకరిస్తుంది. ఎట్లా చెప్తారయ్యా? ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసింది చూడండి. 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ భేదవారి జ్ఞానము తృణీకరించబడును, వారి మాటలు ఎవరునూ లక్ష్య పెట్టరు. బలం కంటే జ్ఞానం శ్రేష్టమైందే, కానీ భేదవాడి జ్ఞానం ఎందుకు పనికిరాదు? భేదవాడి జ్ఞానాన్ని ఎవడు లక్ష్య పెట్టడు అంటాడు. విన్నారా? బలం కంటే జ్ఞానం గొప్పదే. విన్నారా? బలం కంటే జ్ఞానం గొప్పదే, కానీ భేదవాడి జ్ఞానాన్ని ఎవరు లక్ష్య పెట్టరో వాడు జ్ఞానపు మాటలు చెప్పినా తృణీకరించబడతారు అంటాడు. అదే బలవంతుడు చెప్తే, బలవంతుడు జ్ఞానాన్ని గురించి చెప్తే ఇట్టే వింటారు. గెలిచినవాడు గాడిదను గూర్చి చెప్పినా గొప్పగా ఎంచుతారు అని విన్నాం కదా. అలాంటిది గెలిచినవాడు అంటే బలవంతుడు జ్ఞానాన్ని గురించి చెప్తే ఇంకెంత అంగీకరిస్తారు? ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. దైవజనమా, మన భేద స్థితిలో ఉండి జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తే ఈ సమాజం అంగీకరించట్లా. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పూర్తి వాక్యం విన్న తర్వాత మీరు అర్థం చేసుకోండి. నువ్వు భిక్షగాడిగా ఉంటా, లేదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్పులు చేసుకొని ఒక ఆయన దగ్గర అప్పు తీసుకున్నావు. అన్యుడు అతను ఆ అన్యుడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అన్యుడికి సువార్త ప్రకటించావు. బాబు, యేసుప్రభుని నమ్ముకోండి, మీకు మేలు కలిగిద్ది, యేసుప్రభుని నమ్ముకోండి అని యేసుప్రభు గురించి చెప్పారు. మేలు కలిగిద్దని చెప్పలేవు నువ్వు. ఎందుకు చెప్పలేవు? మరి నీకే మేలు కలిగి ఉంటే వాడి దగ్గరికి అప్పు కిందకి వెళ్ళావు అని అంటాడు కదా, అది చెప్పలేవు. యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది అని చెప్పావు. వాడు అంటాడు పరలోకంలో ఏముంది అంటారు. అప్పుడు డెఫినెట్గా నువ్వు చెప్తావు, పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలతో పరలోకం కట్టబడింది, అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం, అందుకని యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం కలిగిద్ది అని చెప్పావు. ఏంటయ్యా పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయా?
ఏ వీధులు? బంగారు వీధులు ఉన్నాయా? పరలోకంలో బంగారు వీధులు మీకోసం సిద్ధపరిచిన దేవుడు మరి భూలోకంలో మొద్ద అన్నం పెట్టలేడా? మా దగ్గరకు వడ్డీకి రాకుండా చేయలేడా? మీ కుటుంబాలను పోషించలేడా అని ఎగతాళిగా అంటాడా అనడా? తమ్ముడు అంటాడా అనడా? ఇప్పుడు పేదవాడి జ్ఞానం ఏమైపోయింది? వెరితనం అయిపోయింది. తమ్ముళ్ళు, చెల్లెల్లో, ఇది నేను కొత్తగా సేవకొచ్చి ఉద్రేకంతో చెప్పే మాట కాదు, అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన మాట. క్రైస్తవుడు అన్ని రంగాల్లో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, ఈ కోణం ఆ కోణం అని కాదు, మేలైన ప్రతి విషయంలో క్రైస్తవుడు పరిపక్వత చెందాలి, అన్ని రంగాల్లో ఎదగాలి, అన్ని రంగాల్లో వర్ధిల్లాలి. దట్ ఈస్ పర్ఫెక్షన్, దట్ ఈస్ సంపూర్ణత. ఇప్పుడు ఒక మాట, మనిషి శరీరపు అవయవాల్లో అన్ని అవయవాలు ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉండాలి, ఎదగాలి. ఇప్పుడు మనిషి శరీరంలో ముక్కు ఒకటి ఇంత లావుండి, విన్నారా? ముక్కు ఒకటి ఇంత లావుండి తతిమ అవయవాలన్నీ మామూలుగా ఉన్నాయి అనుకోండి, ఆ ముక్కును చూసి ఏమంటారు తెలుసా? గెద్ద ముక్కు అంటారు. ముక్కు ఎంత లావు ఉంది. సరే, ముక్కు మామూలుగానే ఉంది, కళ్ళు బయటకు వచ్చి ఇంత లావు ఉన్నాయి అనుకోండి, కళ్ళు మాత్రం బాగా ఉబ్బినాయి అనుకోండి, ఇంత లావు ఉన్నాయి అనుకోండి, ఏమంటారు? గొడ్ల గుబి కళ్ళు అంటారు. విన్నారా? తలకాయ ఇంత లావు ఉండి మనిషి ఇట్లా ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో రూపం అంటారా? కొంతమంది చూడండి, తలకాయ ఇంతే ఉంటుంది, పొట్ట ఎంత ఉంటుంది. విన్నారా? కొంతమంది ఉంటారు, మెడ ఉందో చూసారా? మెడ 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 కొంగ మెడలాగా ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అన్ని కోణాల్లో అన్ని అవయవాలు సంపూర్ణంగా పరిపక్వత చెందితే సంపూర్ణమైన మనుషుడు అంటారు. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, సమాధానపరంగా ఎదగాలి. అన్ని కోణాలలో పరిపూర్ణత సంపాదించేవారిగా ఉండాలి. బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ జీవితం మీద కొంత ప్రభావితం చూపిస్తాయి. కొంతమంది అతిగాళ్ళు ఉంటారు, ఆత్మీయత ఉంటే చాలండి, ఆర్థికంగా ఎట్టున్నా పర్వాలేదు, ఆత్మీయంగా ఎదిగితే చాలండి, మనకు ఏమున్నా పర్వాలేదు, ఏమున్నా లేకపోయినా పర్వాలేదు అని అంటారు. అది వినటానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి వర్కౌట్ కాదు. అట్లాగా నేను ఆత్మీయతను తక్కువగా చూస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మో, మీరెంత ఆత్మీయతను ప్రేమిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఆత్మీయతను మరెక్కువగా ప్రేమిస్తా, ఆత్మీయతను మరెక్కువగా ప్రేమిస్తా. ఆత్మీయత, ఈ ఆర్థిక విషయాలు, ఈ విషయాలు అన్ని కోణాల్లో సమపాలనలో క్రైస్తవుడు ఎదగాలి. దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. నేను చదువుకునే రోజుల్లో, అంటే దేవుని దగ్గరికి వచ్చిన కొత్తగా వచ్చిన రోజుల్లో, ఒక అతను పేరు నేను చెప్పలేను కానీ దేవుడు అంటే మహా గొప్ప ఆసక్తి, బాగా ఆసక్తి. ప్రతి బైబిల్ స్టడీకి వస్తాడు, ప్రతి ఆత్మకూటానికి వస్తాడు, ప్రతి ఆదివారపు ఆరాధనకు వస్తాడు. ఇక మందిరానికి వచ్చాడంటే మందిరాన్ని వదిలిపెట్టాడు, ఎక్కడ సువార్త కూటం జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతాడు. అతను పుస్తకాలతో గడిపింది తక్కువ, చర్చిలో గడిపింది ఎక్కువ. మరలా చెప్తున్నాను, పుస్తకాలతో గడిపింది తక్కువ, చర్చిలో గడిపింది ఎక్కువ. ఇది ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? మంచిదే అని మీరు అంటారు, నేను మంచిదే అంటాను. అయితే జరిగింది ఏంటో తెలుసా? ఆ అబ్బాయితో పాటు చదువుకునేవాళ్ళు, వాడు సినిమాలకు వెళ్ళాడు, షికారులకు వెళ్ళాడు, ఇష్టానుసారంగా తిరిగాడు. అయితే బాగా చదువుకున్నాడు, పుస్తకాలు పురుగుల్లాగా. సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్ళాడు, ఆడుకునేటప్పుడు ఆడుకున్నాడు, చదువుకునేటప్పుడు కూడా బాగా చదువుకున్నాడు. చదువు పూర్తయింది. విచిత్రం, వాళ్ళది బీఈడీ పూర్తయింది, టీచర్ ఉద్యోగం కొట్టారు, మంచిగా ఒక టీచర్ మనం పెళ్లి చేసుకున్నారు, నెలకొచ్చి 1,50,000 రూపాయలు సంపాదించే స్థితిమంతులుగా. ఆ రోజుల్లో 1,00,000
75,000 సంపాదించే స్థితిమంతులుగా మారిపోయారు. ఇప్పుడు నేను చెప్పే అబ్బాయి ఉన్నాడు కదా, చర్చ్ అన్నాడు, మందిరం అన్నాడు, పరిచర్య అన్నాడు, సువార్త కూటం అన్నాడు. విన్నారా? పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల. డిగ్రీ పూర్తయింది, బీఈడీ రాశాడు, సీట్ రాలా. ఇంకా సీట్ రానప్పుడు టీచర్ ఉద్యోగం ఎక్కడా? డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చిన్న అకౌంటెంట్గా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశాడు. ఓ 7,000 రూపాయల జీతం. దేవుని దగ్గరికి రాకుండా సినిమాల చుట్టూతో తిరుగుతూ పూల రంగల్లాగా తిరిగారు చూసారా, బాగా చదువుకున్నారు చూసారా, వాళ్ళకి 70,000 రూపాయల జీతం. ఈ అబ్బాయికి 7,000 రూపాయల జీతం. ఏం చేశాడో తెలుసా? నేను దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తితే ఏమిచ్చాడు దేవుడు నాకు? ఏమిచ్చే దేవుడు నాకు? ప్రార్థన ప్రార్థన, స్వార్థ కోటాలని పరిగెత్తే దేవుడు నాకేమిచ్చాడు? అదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మంచి ఉద్యోగాలు వచ్చినాయి చూడు. దేవుడు దేవుడు అని పరిగెత్తే నాకు దేవుడు ఏం చేశాడు? నేను చర్చికి వెళ్ళను. సంవత్సరంన్నర పాటు ఆ బిడ్డ చర్చికి వెళ్ళాల. సంవత్సరంన్నర పాటు. ఎందుకు చర్చికి వెళ్ళలేదు? దేవుడు నాకేం చేశాడు అన్నాడు. ఆ టైంలో నాకు కనపడితే చెప్పాను, తమ్ముడు తప్పు దేవుంది కాదు, నీది. స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. మందిరం, కెరియర్, మందిరం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఆత్మీయుడివే, నీ ఆత్మీయతను పొరపాటున నేను కించపరచను, వేలెత్తి చూపించను. మంచి భక్తిపరుడివి, మంచి ప్రార్థనా పరుడివి, యవనస్తుడంటే నీకులాగా ఉండాలి అన్నట్లుగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాం, మంచిదే. ఆ విషయంలో, ఆత్మీయ విషయంలో బాగా ఎదిగావు. కానీ కెరియర్ని బిల్డప్ చేసుకునే విషయంలో ఏమైపోయింది? అదే ఇందాక చెప్పాను, ముక్కు ఒకటి ఇంతలా ఉంటే, నా మాట అర్థమైందా? కళ్ళు ఒకటి ఇంతలా ఉంటే గొడ్ల గుబి కళ్ళులాగా చీకట్లో చూస్తే భయం అయిపోతుంది. అన్ని సమపాలలో బిడ్లరా, దీన్ని స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, బలం కంటే జ్ఞానం శ్రేష్టమైంది. డబ్బు కంటే దేవుడు గొప్పోడే, కెరియర్ కంటే దేవుడు గొప్పోడే. వినరా? ధనబలం కంటే దైవబలం గొప్పదే. బలం కంటే జ్ఞానం శ్రేష్టమైందే. ఆ జ్ఞానవంతుడైన యేసయ్యను లోకానికి మనం ఇచ్చేటప్పుడు లోక విషయంలో కూడా మనం బలవంతులుగా ఉండాలి. ఆర్థిక విషయంలో, చదువు విషయంలో, వ్యాపార విషయంలో నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. క్రైస్తవ జనమ, ప్రతి రంగంలో మన చేయి పై చేయిగా ఉండాలి. మన చేయి పై చేయిగా ఉండాలి. క్రైస్తవుడంటే దాసుడురా, లేబరుడురా, కూలీనాలి చేసేవాడురా, మా ఇంట్లో పాచి పని చేసే పనివాళ్ళురా, ఈ ముద్ర చెరిపి వేయబడాలి. విన్నారా? అందుకని చెప్తున్నా, చదువుకునే పిల్లలారా, కష్టపడి చదువుకోండి, పుస్తకాల పురుగైపోండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి. ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఫోన్తో ఆడుకోకండి, మొబైల్తో ఆడుకోకండి, వీడియో గేమ్స్తో ఆడుకోకండి. ఒకవేళ మీరు ఆడుకోగలిగితే పుస్తకాలతో ఆడుకోండి. విన్నారా? పుస్తక జ్ఞానం అవసరం. ఎందుకంటే నా ప్రార్థన, రేపు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూసినా, ఒక సెక్రటరీకి వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ సామ్యుయల్ రాజ్ ఆ పేరు ఉండాలి అక్కడ. ప్రిన్సిపల్ సెక్రటరీ డేవిడ్ రాజ్ ఆ పేరు ఉండాలి. పలానా ఆఫీసర్, పలానా ఆఫీసులో ఎంఆర్ఓ షారోన్ ఉండాలి. పలానా ఆఫీసులో కలెక్టర్మ షాలేం ఉండాలి. ఏ చిన్న ఆఫీస్ మొదలుకొని పెద్ద ఆఫీస్ వరకు ప్రతి చోట యేసయ్య పిల్లలు. ఒక కలెక్టరు దేవుని గురించి ప్రకటించాడు, ఒక లేబర్ అతను దేవుని గురించి ప్రకటించాడు. ఎవరి మాటలు ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి చూడండి, చెప్పండి మీరు. నేను ఆత్మీయతను కించపరచట్లేదు, అలాగని పేద స్థితిని కించపరచట్లా. నేను పేద స్థితిలో నుంచి వచ్చిన వాడినే. కానీ ఒకటి, అబ్దుల్ కలాం అంటాడు, నీ చరిత్ర, నీ పుట్టుక సాధారణమైనదైనా నీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.
నేనంట, నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా పేదోడుగా చావద్దు. నువ్వు పుట్టింది లేబరోడు కడుపులోనైనా నీ పిల్లలు లేబరోడు కడుపులో పుట్టకూడదు. వినండి మాట. మన అమ్మా నాన్న లేబరోళ్ళై కూలినాలి చేసి వాళ్ళకున్న పేద స్థితిని బట్టి తరతరాలు ఆ స్థితిని బట్టి ఒకవేళ మన పేదోళ్ళ కడుపును పుట్టేవేమో, నువ్వు పుట్టింది లేబరోడు కడుపులోనైనా నీ పిల్లలు లేబరోడు కడుపులో పుట్టకూడదు. ఎందుకు ఎన్నో కుటుంబాలు లేబర్తనానికి అయిపోయి, ఎందుకు తరతరాలు 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 ఎందుకో చెప్పమంటారా? చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1 వ్యసనాలు. కూలి పనికి వెళ్తాడా, సాయంత్రం చొక్కలు వచ్చేసరికల్లా మనోడు సొక్కేసుకొని ఇంటికి వస్తాడు. కూలి పని చేస్తాడా, 500 రూపాయలు కూలి. సాయంత్రం ఉదయం 7ంటికి వెళ్తే సాయంత్రం 7 దాకా కూలి పని చేస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం సొక్కలు వస్తాయి కదా ఆకాశంలో, అక్కడ సొక్కలు కనపడ్డాయి అంటే వీడు సొక్కేసుకొని రావాలా. సొక్కేసుకొని ఇంటికి వచ్చాడా, ఇంటి వాళ్ళందరికీ సొక్కలు చూపిస్తాడు. మన వ్యసనాలు కదా మన బ్రతుకులు నాశనం చేస్తుంది. మనకున్న దురలవాట్లు కదా మన బ్రతుకులను లేబరోడ్లాగా చేస్తుంది. మనకున్న వ్యసనం ఈ చెడు అలవాట్లు కదా జీవితకాలం పిల్లలను దరిద్రులుగా చేస్తుంది. క్రైస్తవుడా, నువ్వెక్కడున్న శిరస్సుగా ఉండాలి. నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండి ఒక కలెక్టర్వై, సివిల్ సర్వెంట్వై, ఐపీఎస్ ఆఫీసర్వై, ఓ పోలీస్ స్టేషన్లో సిఐవై, సర్కిల్ ఇన్స్పెక్టర్వై, ఆ ప్రాంతానికి ఓ మంచి స్థితిమంతుడివై యేసును గూర్చి ప్రకటించు. గెలిచినోడు గాడిదను గూర్చినా గొప్పగా ఉంటుందంట. నేనంట అప్పుడు గెలిచినోడు బైబిల్ గూర్చి చెప్తే కోట్ల బ్రతుకులు కట్టబడతాయి, కోట్ల బ్రతుకులు కట్టబడతాయి. విన్నారా ఈ మాట? 2వది, కష్టపడండి. సోమరితనానికి పొర్రపాటున మీరు చోటివ్వద్దు. మీకు వాక్యం చెప్తున్నాను, నేనున్నాను. కొన్ని సందర్భాల్లో రోజుకొచ్చి 18 గంటలు కష్టపడతా, 18 గంటలు కష్టపడతా, 16 గంటలు కష్టపడతా. ఈరోజే ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య కొన్నిసార్లు మీరు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వింటూ ఉంటాను, కొన్నిసార్లు మీరు నిద్రపోతా వాక్యం చెప్తున్నారన్న యూట్యూబ్ లైవ్లో అన్నాడు. ఎర్లీ మార్నింగ్ మెసేజెస్లో నిద్రపోతా మీరు వాక్యం చెప్పిన మీ ముఖం మీద ఇది కనపడిందన్న. ఎందుకో చెప్పంటారా? ఆదివారపు ఆరాధన చూసుకొని నేను ఈ స్థలానికి వచ్చి వాక్యం ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పడానికి వచ్చేసరికి కొన్నిసార్లు 1 గంట 1:30 2 అవుతుంది. ఆ టైము కళ్ళ మీద నిద్ర ఉంటుంది, కానీ ప్రజలకు వాక్యం చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తా, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, మీ ఎదుట కూర్చొని వాక్యం చెప్తున్న నేను ధనబలం, జనబలం, కులబలం, అందబలం, ఏ బలాలు లేవు. ఒకే ఒక్క బలం, దైవ బలం. నేను 2 నమ్ముతా. ఒకటి, నా దేవుణ్ణి నమ్ముతా. ఏ దేవుడు నన్ను పిలిచాడో ఆ దేవుణ్ణి నమ్ముతా. 2వది దేన్ని నమ్ముతానో తెలుసా? నా కష్టాన్ని నమ్ముతా, నా కష్టాన్ని నమ్ముతా. విన్నారా? రోజుకొచ్చి 16 గంటలు 18 గంటలు నేను కష్టపడతా. కంటారా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో నా ప్రభు దీనికి సాక్షి. కడుపు నిండా దీన్ని ఎన్ని రోజులు అవుతుందో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రారంభించాం. చూశారు కదా, ప్రతిరోజు టయానికి వచ్చి మోకరిస్తాం. ఎందుకు? గుండెలు అవిసేలాగా ఏడుస్తాం. ఎందుకు? ఈనాటి శ్రమ రేపటి సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. ఏ సోమరిపోతుడిని దేవుడు ఆశీర్వదించిన దాఖలాలు బైబిల్లో లేవో. ఓడిపోయినా పర్వాలా, కష్టజీవిగా బ్రతుకు. అపజయం పొందినా పర్వాలా, శ్రామికుడిగా బ్రతుకు. ఎలీషాని సేవకు పిలవటానికి కారణం ఆయన 12 ఎకరాల ఆసామే. ఆ రోజుల్లో 12 ఎకరాలంటే ఎకరానికి వచ్చి 12 అరకల ఆసామి. 12 అరకలు, ఒక్కొక్క అరకకి 25 ఎకరాలు సమానం అంట. 25 × 12 అంటే ఆల్మోస్ట్ 300 ఎకరాలకు ఆసామి. 300 ఎకరాల ఆసామి ఎలీషా ఆయన సేవకు పిలుద్దామని ఏలియా పొలానికి వచ్చినప్పుడు
300 ఎకరాల ఆసామి. 300 ఎకరాలు కలిగిన ఆయన ఆసామి అందామా భూస్వామి అందామా? ఏ స్వామి అన్నా సరిపోద్ది, ఆసామి అన్నా సరిపోద్ది, భూస్వామి అన్నా సరిపోద్ది. 300 ఎకరాలకు ఆసామి వాస్తవంగా కూలి వాళ్ళ చేత పని చేపిస్తా ఆ చెట్టు కింద ఉయ్యాల మంచం వేసి ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఉయ్యాల మంచం కట్టి అటు ఇటు జనాలు ఊపుతా ఇసనగడతా ఉంటే గొరకలు పెట్టి నిద్రపోవాలి. ఎలీషా చేయలేదట, 12వ అరకను తను దున్నుతున్నాడట. ఆ కష్టజీవుల్ని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. సేవకు వచ్చేవాళ్ళు కూడా కష్టజీవులుగా ఉండాలి. తిండిబోతులుగా, నిద్రబోతులుగా, సోమరిబోతులుగా ఉండకూడదు. కొంతమంది చూడండి ఏమంటారు తెలుసా? అయ్యా వీడు ఎంత ప్రయత్నం చేసినా చదువులో సరిగ్గా రాణించట్లేదయ్యా, సరిగ్గా చదవట్లేదయ్యా, ఉద్యోగం వీడికి రావట్లేదయ్యా, ఇక ఎందుకు పనికిరాడు కాబట్టి సేవకు తీసుకోండి అయ్యా అంటారు. ఎవరంట సేవ చేసేది? ఎందుకు పనికిరానోడా? సేవ చేయాల్సింది కష్టజీవులు, చెమటోడ్చే ప్రజలు. విన్నారా?